రైతు కష్టం చూసి ఆ చిన్నారి మనసు చలించిపోయింది. పొలంలో పనులతో వంగి వంగి నడుం నొప్పులతో బాధపడే రైతన్నకు ఆ కష్టం దూరం చేయాలనుకుంది. వ్యవసాయ క్షేత్రంలోనే ఆ చిన్నారికి ఓ అద్భుతమైన ఆలోచన పుట్టింది. అతి తక్కువ ఖర్చుతో ఓ పరికరాన్ని తయారు చేస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని గీతా మాధురి. యూరియా వేయటానికి ఇకపై కూలీలపై ఆధారపడకుండా రైతు కష్టపడకుండా ఉండేందుకు అతి తక్కువ ఖర్చుతో యూరియా వేసే పరికరాన్ని తయారు చేస్తుంది. కేవలం 1500 రూపాయల ఖర్చుతో రోజుకు 4 ఎకరాల్లో పని పూర్తి చేసే ఈ పరికరం స్థానిక రైతులను ఆకర్షిస్తోంది. చిన్నారి ప్రతిభకు నేషనల్ లెవెల్ గుర్తింపు లభించింది. అసలు గీతా మాధురికి ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ పరికరం ఎలా పనిచేస్తోంది? రైతులకు ఉపయోగకరమేనా? ఇప్పుడు చూద్దాం. అవసరం ఆవిష్కరణకు అమ్మ అంటారు. మన ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కేవలం చదువులోనే కాదు, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల్లోనూ దూసుకుపోతున్నారు. తాజాగా తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్దపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన గీతా మాధురి అనే విద్యార్థిని వ్యవసాయ రంగానికి ఒక అద్భుతమైన కానుకను అందించింది. రైతుల పొలాల్లో ఎరువులు, యూరియా వేసేటప్పుడు గంటల తరబడి వంగి పని చేయాల్సి వస్తోంది. దీనివల్ల తీవ్రమైన నడుం నొప్పి, చర్మ వ్యాధులు వస్తుంటాయి. ఈ సమస్యను గమనించిన గీతా మాధురి తన గైడ్ టీచర్ చాంద్ పాషా సహకారంతో ఆటోమేటెడ్ ఫర్టిలైజర్ అప్లికేటర్ అనే యంత్రాన్ని తయారు చేస్తుంది. అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ పరికరం ఇప్పుడు జాతీయ స్థాయికి ఎంపికైంది. నా పేరు పి గీతా మాధురి. జెడ్పీహెచ్ఎస్ పెద్దపల్లి తెల్కపల్లి మండల్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. మేము ఇన్స్పైర్ మానక్ అవార్డ్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళాక తర్వాత స్టేట్ లెవెల్ కి కూడా సెలెక్ట్ అయ్యాం. స్టేట్ లెవెల్లో 320 ప్రాజెక్ట్స్ వచ్చాయి. దాంట్లో 32 వాళ్ళు సెలెక్ట్ చేశారు. చేసిన వాటిలో మేమున్నాము. మా ప్రాజెక్ట్ నేమ్ ఆటోమేటెడ్ ఫర్టిలైజర్. మై గైడ్ టీచర్ నేమ్ శ్రీ చాంద్ పాషా సార్. సో మేము ఎందుకు చేశామంటే రైతులు బాధపడుతున్నారు, అంటే చిల్డ్రన్స్ స్కూల్ కి అబ్సెంట్ అవుతున్నారు. ఎందుకు అబ్సెంట్ అవుతున్నారంటే వాళ్ళు ఫర్టిలైజర్ అప్లై చేయడానికి వెళ్ళినామని రీజన్ చెప్తున్నారు. అందుకని సార్ ఇట్లా ఈ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేసిన. అందుకని సార్ ఇట్లా ఏదైనా తయారు చేయొచ్చు కదా సార్ అని అంటే ఓకే అమ్మా అని మేము డిస్కషన్ చేసి 3-4 క్లాసెస్ అట్లా దీని గురించి డిస్కస్ చేసి ఎవరికి వచ్చిన థాట్స్ వాళ్ళం చెప్తే సార్ ఓకే అని ఫైనల్ గా ఇది తయారు చేసినాం. ఇది వెయిట్ లెస్, అంటే వెయిట్ పడదు. తర్వాత వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం వేయడానికి. సో 1 డేలో 1% 3 to 4 acres వేయచ్చు. దీంతో ఈజీగా పని అవుతుంది అండ్ బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇట్లా రావు. ఈ స్ట్రెస్ లేకుండా చిల్డ్రన్స్ కి యూజ్ అవుతుంది, ఫార్మర్స్ కి యూజ్ అవుతుంది. మళ్ళీ ఇది అంటే మేము దీన్ని ఎలా తయారు చేసామంటే ఫస్ట్ 20 లీటర్స్ టిన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది
బ్యాగ్స్ కంటే చిల్డ్రన్స్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. అవి అటాచ్ చేసుకొని తర్వాత ఇక్కడ 2 పైప్స్ అటాచ్ చేసి తర్వాత దానికి షింక్ పైప్స్ అటాచ్ చేయాలి. తర్వాత 3/4 పైప్స్ 1/2 పైప్స్ తీసుకొని అవి అటాచ్ చేసి స్ప్రింగ్స్ పెట్టి అంటే ప్రెస్ చేస్తే పడేటట్టు అటాచ్ చేయాలి. తర్వాత ఇక్కడి వరకు అయితే మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో రిప్రజెంట్ చేసాం. తర్వాత స్టేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. ఈ వెయిట్ పడుతుంది కదా, ఇంకిలా ప్రాబ్లం అవుతుంది కదా ఫార్మర్ కానీ. అప్పుడు సార్కి చెప్తే సార్ వీల్స్ పెట్టి వెయిట్ పడకుండా చేద్దామని చెప్పిండు. తర్వాత వీల్స్ పెట్టినాం వెయిట్ పడకుండా. సో ఇది ఫార్మర్స్ కి వెరీ యూస్ఫుల్ అవుతుంది. మేము ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఇవి ట్రయల్ చేపిస్తే వాళ్ళు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది, చాలా బాగుంది, మీరు సెలెక్ట్ అవుతుంది, మాకు కూడా యూస్ఫుల్ అవుతుంది, మాకు కూడా తయారు చేసి ఇవ్వండి అని చెప్పారు. తర్వాత మేము దీన్ని పై స్థాయి కంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇట్లా చూపించబోతున్నాం. వాళ్ళని ఇంకా ఏమైనా లోట్లు ఉంటే అవి చేయమని చెప్తాం. తర్వాత ఇవన్నీ చాలా చేసి రైతులకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇట్లా ఈ ఫర్టిలైజర్ ఫార్మర్స్ కి చిల్డ్రన్స్ కి యూజ్ అవుతుంది. ఈ ఆవిష్కరణ వెనుక ఒక బలమైన కారణం ఉంది. పెద్దపల్లి స్కూల్లో చాలా మంది విద్యార్థులు తరచుగా స్కూల్కు డుమ్మా కొట్టేవారు. టీచర్లు ఆరా తీస్తే మా అమ్మా నాన్నలకు పొలంలో ఎరువు వేయటానికి సాయం వెళ్తున్నాం సార్, వాళ్లకు నడుము నొప్పులు వస్తున్నాయి అని చెప్పేవారు. ఈ సమస్యను గమనించిన గీతామాధురి ఎలాగైనా దీనికి పరిష్కారం కనుగోవాలని నిర్ణయించుకుంది. తన ఐడియాను గైడ్ టీచర్ చాంద్ పాషాకు చెప్పింది. తన తోటి విద్యార్థులతో పంచుకుంది. అందరూ కలిసి మెదడుకు పని పెట్టారు. అలా రూపుదిద్దుకుందే ఈ ఫర్టిలైజర్ గన్. మా నాన్న తోటి రైతులు పడే కష్టం చూడలేకే ఇది తయారు చేశామని, దీనివల్ల వంగాల్సిన పని లేదు, చేతులకు రసాయనాలు అంటుకోవు అని గీత తెలిపింది. పేరు పి వైష్ణవి, నేను 10వ తరగతి చదువుతున్నాను. మా క్లాస్ గీత చాంద్ సార్ గారు కలిసి మేము క్లాస్లో 6th to 10th వరకు మేము మీటింగ్ పెట్టుకొని చాలా డిస్కషన్ చేసుకొని మాకు వచ్చిన ఐడియాస్ అన్ని పేపర్ పైన రాసుకొని లాస్ట్కు మాకు వచ్చిన ఐడియాస్లలో ఆటోమేటిక్ ఫర్టిలైజర్ అని ఈ పరికరం తయారు చేశాం. ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది. మా ఊర్లో చాలామంది పిల్లలు స్కూల్కి రావడం మానేస్తున్నారు. ఎందుకు వస్తలేరు అంటే 2 days అట్లా 1 day స్కూల్కి వస్తారు, 3-2 days ఆబ్సెంట్ అవుతుంటారు. ఎందుకు వస్తలేదంటే మాకు చెరుకులకు వెళ్ళి యూరియా వేస్తున్నాం, వాళ్ళకు బాగా బ్యాక్ పెయిన్ అట్లా వస్తున్నాయి. బ్యాక్ పెయిన్ అట్లా రాకుండా ఆటోమేటిక్ ఫర్టిలైజర్ అని ఇది ఉపయోగించాము మేము. ఇది చేస్తే ఒక్కరోజే రైతు 2-3 acres వేసుకోవచ్చు. మేము ఇప్పుడు 2 సార్లు కాకుండా 4 సార్లకు వేసేటట్టు చేస్తున్నాం. ఈ 4 సార్లకు వేస్తే వాళ్ళు రోజుకు 10 acres అట్లా వేసేయచ్చు. తొందర పని యూజ్ అవుతుంది, లేబర్స్ కాకుండా మనీ వేస్ట్ కాకుండా అట్లా మేము చేసాము. అందుకు మేము ఇప్పుడు నేషనల్కి సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు మేము ఇంటర్నేషనల్కి సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఈ యంత్రం తయారీ చాలా సరళంగా రైతులకు అర్థమయ్యేలా ఉంటుంది. ఒక 20 లీటర్ల ఫెర్టిలైజర్ ట్యాంక్ స్కూల్ బ్యాగ్లా వీపుకు తగిలించుకోవచ్చు. దానికి పీవీసీ పైపులు అనుసంధానించి ఉంటాయి. కింద ఒక స్ప్రింగ్ వ్యవస్థ ఉంటుంది. రైతు నడుచుకుంటూ వెళ్తూ ఆ పరికరాన్ని నేలకు ఆనించి ప్రెస్ చేస్తే చాలు, నిర్ణీత మోతాదులో ఎరువు లేదా యూరియా మొక్క మొదట్లో పడుతోంది. మొదట్లో బరువుగా ఉందనిపించడంతో దీనికి చక్రాలను కూడా అమర్చారు. ఎత్తును బట్టి అడ్జస్ట్ చేసుకునే వీలుంది. ఒక్క మనిషి ఒక్క రోజులో అలసిపోకుండా 3 నుంచి 4 ఎకరాల్లో ఎరువు లేదా యూరియా చేయవచ్చు. ఇక ఇది తయారు చేయడానికి కేవలం 1500 మాత్రమే ఖర్చవుతోంది. మొక్కజొన్న, పత్తి, మిరప వంటి పంటలకు ఇది అద్భుతంగా పనిచేస్తోంది. గీత ఒక ఐడియా చెప్పింది, దాని ప్రకారంగా గీత సార్కు కన్సిడర్ చేసింది. దానివల్ల మేము సార్ వాళ్ళము అందరం కలిసి ఆ ఐడియాని ఇంకా డెవలప్ చేద్దాం, మంచిగా చేద్దామని డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకెళ్ళాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయింది. దాని నుంచి నేషనల్ లెవెల్లో వెళ్ళింది. నేషనల్లో కూడా సెలెక్ట్ కావడం మాకు చాలా సంతోషకరం. సార్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రాజెక్టు రైతులకు అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. పిల్లలు కూడా స్కూల్ బంద్ చేయడానికి కూడా ఏం ఆలోచించరు. పిల్లలు స్కూల్ అనేటాలకు వెనకాడి చేస్తున్నారు. దానివల్ల రైతులకు అనేది గీత ఐడియా ఒక మంచి చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణ మొదట జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయికి ఎంపికైంది. నిజామాబాద్లో జరిగిన సైన్స్ ఫెయిర్లో దీనికి విశేష స్పందన లభించింది.
రైతే రాజు కావాలంటే పెట్టుబడి తగ్గాలి, కష్టం తగ్గాలి. ఆ దిశగా ఒక సామాన్య విద్యార్థిని చేసిన ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. ప్రభుత్వం ఇలాంటి ఆవిష్కరణలను ప్రోత్సహించి సబ్సిడీపై రైతులకు అందిస్తే వ్యవసాయం పండుగలా మారుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సారులు ఏరియా కోసం నా బిడ్డను మంచిగా చేయించారు. ఏరియాకి పోవాలంటే ఇబ్బంది అవుతుందని ఇది తయారు చేసిరు. నా బిడ్డ చేస్తుంది. ఆ ఏరియాకి ఇబ్బంది కాకుండా ఇది చేసిరు. సారోళ్ళు నేర్పిరు, నా బిడ్డ చేస్తుంది. సారోళ్ళకు అందరికీ మంచిగా ఈ కూలి పోకుండా కూలి వాళ్ళకు కూడా చేయనికే ఏ కష్టం లేకుండా మంచిగా చేయనికే ఏ కష్టం లేకుండా ఈ ఏరియానికే అల్కగా చేసిరు. మేము వ్యవసాయం ఎక్కువ చేస్తుంటాము. ఇది చేయడం వల్ల, ఈ పరికరం కనుక్కోవడం వలన రైతులకు చాలా మేలు జరుగుతుంది. ఇంతకుముందు ఒక ఎకరానికి 3-4 వేసేవాళ్ళు. ఇప్పుడు ఒకరోజు 3-4 ఎకరాలు వేసుకోవడానికి పరికరం బాగా ఉపయోగపడుతుంది. ఇలా తయారు చేయడం వల్ల స్కూల్ సార్ వాళ్ళు వీళ్ళందరూ సహకరించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటివి మరెన్నో తయారు చేయడానికి సార్ వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాం. ఈ పరికరం వల్ల చాలా ఉపయోగపడుతుంది రైతులకు.